టీమిండియా సారథి రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ చరమాంకం చేరుకుందా? సుదీర్ఘ ఫార్మాట్ నుంచి ఆయన తప్పుకొనున్నారా? సో ఈ ప్రశ్నలన్నిటికీ ఇటీవల ఆయన ఫాము, ఆయన ఆటను చూస్తే ఖచ్చితంగా ఆయన రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనున్నారు అనే వార్తలైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. సో గత కొంతకాలంగా చూసుకుంటే రోహిత్ శర్మ ఫామ్ లేమితో, ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో ఆయన నిలకడలేమితో సతమతమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా రోహిత్ శర్మ గబ్బా టెస్టులో కూడా మరొకసారి విఫలమయ్యారు. 27 బాల్స్లో కేవలం 10 రన్స్ మాత్రమే చేసి మరొకసారి తన ఫ్యాన్స్ని, టీమిండియాని తీవ్ర నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ గత కొంతకాలంగా టెస్టుల్లో వరుసగా వైఫల్యాలు చెందుతూ వస్తున్నాడు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే 10 టెస్టుల్లో 18 ఇన్నింగ్స్లో కేవలం 621 రన్స్ మాత్రమే చేశాడు. కేవలం 30కి పైగా సగటుతో తను ఈ రన్స్ అయితే చేశాడు. ఇక జనరల్గా రోహిత్ శర్మ యావరేజ్ చూసుకుంటే 45 ఉంటుంది, అలాగే విదేశాల్లో 33 ఉంటుంది. కానీ గత కొంతకాలంగా చూసుకుంటే రోహిత్ శర్మ రెడ్ బాల్ క్రికెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత 10 ఇన్నింగ్స్లో కూడా చూసుకుంటే దాదాపు సంవత్సరంన్నర, ఏడాదిన్నర కాలంగా చూసుకుంటే కేవలం ఒక్క శతకం మాత్రమే చేసి తను వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇక తాజాగా చూసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చూసుకుంటే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో మొదటి మ్యాచ్ వ్యక్తిగత కారణాలతో దూరం అయినప్పటికీ కూడా ఆ తర్వాత 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మూడు ఇన్నింగ్స్లు తను వచ్చి ఇది రెండో మ్యాచ్. సో ఈ 3 ఇన్నింగ్స్లో కూడా రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం, రోహిత్ శర్మ ఇప్పటివరకు టెస్టుల్లో ఓపెనింగ్ దిగేవాడు మొన్నటి వరకు. అయితే మొదటి టెస్ట్లో తాను గైర్హాజరు కావడంతో ఓపెనింగ్ స్లాట్ను అయితే కేఎల్ రాహుల్కి అప్పచెప్పాడు. సో కేఎల్ రాహుల్ ఓపెనింగ్ స్లాట్లో చాలా విశేషంగా అద్భుతంగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లని ధీటుగా సమర్థంగా ఎదుర్కొని టీమిండియా ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కేఎల్ రాహుల్ అయితే కీలక పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశంతో తాను బ్యాటింగ్ ఆర్డర్లో చాలా మిడిల్ ఆర్డర్లో కూడా చాలా డౌన్ ద ఆర్డర్ దిగుతున్నాడు. థర్డ్ డౌన్, ఫోర్త్ డౌన్లో కూడా తను బ్యాటింగ్కి వస్తున్నాడు. సో ఈ క్రమంలో పరుగులు చేయడంలో రోహిత్ శర్మ ఒకంత ఇబ్బంది పెడుతున్నాడని చెప్పుకోవచ్చు. క్రీజులో కూడా అంత సౌకర్యంగా కూడా కనిపించట్లేదు. వచ్చిన కాడి నుంచి కూడా అంటే ఫుట్ వర్క్ కూడా పెద్దగా అంటే అంత చురుగ్గా, అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. ఉన్న చోట నిలబడి తాను బంతి మీదకు వెళ్ళి ఆడాలని చూస్తున్నాడు. సో అది అతనికి పెద్ద మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్లో కూడా రోహిత్ శర్మ 27 బాల్స్ ఎదుర్కొని కేవలం 10 రన్స్ మాత్రమే, 10 పరుగులు మాత్రమే చేశాడు. కమ్మిన్స్ వేసిన అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బంతిని క్రీజులో నిలబడి కనీసం ఒకంత కదలిక లేకుండా, అంటే కాళ్ళలో ఏమాత్రం కదలిక లేకుండా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్ళే బంతిని తాను పుష్ చేయబోయి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని అది కీపర్ క్యాచ్లోకి నేరుగా వెళ్ళింది. దాంతో రోహిత్ శర్మ ఒక అసహనంతో మనకు కనిపించాడు గ్రౌండ్లో. మనం ఒకసారి క్లియర్గా చూస్తే రోహిత్ శర్మ అసహనంతో డగౌట్కి వెళ్ళి అక్కడ తన చేతి గ్లౌని అసహనంతో చాలా సీరియస్గా కోపంతో ఇసిరివేశాడు. ఆ తర్వాత చాలా సీరియస్గా కూడా గ్లౌని ఇసిరేసిన తర్వాత అక్కడి నుంచి తన డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. సో వీటన్నిటిని బట్టి చూస్తుంటే గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్లో తన ఫామ్ని, అలాగే ఇటీవల జరుగుతున్న పరిణామాలు, అంటే తన బ్యాటింగ్ ఆర్డర్ పైన కానీ తన రన్స్ చేయడంలో విఫలమవుతున్న తీరు, వీటన్నిటిని బట్టి చూస్తే రోహిత్ శర్మ టెస్టుల్లో ముగింపు పలకడానికి సమయం ఆసన్నమైంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే బహుశా తనకు ఈ సిరీస్ చివరి టెస్టు కావచ్చు అంటూ కూడా కొంతమంది అయితే ఊహాగానాలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. జనరల్గా అయితే ఇప్పటికే ఈ ఏడాది వెస్టిండీస్లో జరిగిన T20 వరల్డ్ కప్లో టీమిండియా ఘన విజయం సాధించి ఈ పొట్టి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీరిద్దరు కూడా పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ 50 ఓవర్ల క్రికెట్ అంటే వన్డే క్రికెట్ మ్యాచ్ నుంచి కూడా తప్పుకుంటారు అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. దానిపైన ఇప్పటివరకు అయితే ఎటువంటి స్పష్టత అయితే లేదు. కానీ వచ్చే ఏడాది ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే వచ్చే ఏడాది మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే జరుగుతుంది. సో ఆ ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ టెస్టుల నుంచి కూడా, ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటాడు అంటూ కూడా ఇదివరకే అనేక వార్తలు అయితే వచ్చాయి. సో ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ప్రదర్శన చూస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ఫైనల్కి వెళ్ళడం దాదాపు కష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గబ్బా టెస్ట్లో టీమిండియా ఓటమి అంచనా ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ ఈ సిరీస్లో కనుక టీమిండియా ఓడితే ఒకవేళ 3-2తో అయినా, లేదంటే 3-1తో అయినా, లేదు అంటే ఒకవేళ 4 మ్యాచ్ల సిరీస్ 4-1తో, లేదు అంటే 3-1తో కానీ, అంటే ఒక మ్యాచ్ డ్రా అయినా కానీ టీమిండియా అవకాశాలు అయితే సంక్లిష్టంగా మారుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి చేరుకోవడం అయితే కష్టంగా మారుతుంది. కాబట్టి రోహిత్ శర్మకు బహుశా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చివరిదిగా కూడా ఇప్పటికే విశ్లేషకులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రోహిత్ శర్మ ఫామ్ అయితే అంత ఆశించినంత స్థాయిలో లేదు. గత 10 మ్యాచ్ల్లో కూడా 18 ఇన్నింగ్స్ల్లో ఆశించిన స్థాయిలో తాను స్కోర్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా పేలవమైన ఆట తీరు, అలాగే కెప్టెన్సీ పైన కూడా నీళ్ళు కమ్ముకున్నాయి. మనం రీసెంట్గా చూసుకుంటే స్వదేశంలో న్యూజిలాండ్ పైన జరిగిన టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతో స్వదేశంలో కివీస్ చేతిలో టీమిండియా క్లీన్ స్వీప్కి గురవడం బహుశా ఇదే తొలిసారి చరిత్రలో
సో ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఇప్పుడు రోహిత్ శర్మ మీద క్లియర్గా పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత తాను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా రెండో టెస్ట్కి అందుబాటులోకి వచ్చారు. టెస్ట్ పగ్గాలు అందుకున్న తర్వాత అడ్లైట్ టెస్ట్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో కూడా టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు తాజాగా గబ్బా టెస్ట్లో కూడా టీమిండియా అయితే ప్రస్తుతానికైతే ఓటమి అంచున ఉంది. కానీ 5వ రోజు ఆటలో ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఈ మ్యాచ్ కూడా కనుక ఓడితే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు అయితే ఖచ్చితంగా సన్నగిల్లుతాయి. కాబట్టి రోహిత్ శర్మ రెడ్ బాల్ క్రికెట్ కెరీర్ పైన ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. బట్ ఏదేమైనా రోహిత్ శర్మ తాజా చర్యలు చూస్తుంటే రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు చెప్తారు అంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు తాజాగా ఈ జరిగిన గబ్బా టెస్ట్లో తను అవుట్ అయిన తర్వాత తాజాగా జరిగిన చర్య, అతను చూపించిన అసహనం అందుకు అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. అనేక సంకేతాలను కూడా ఇది ఇస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే తను అవుట్ అయిన తర్వాత 10 రన్స్ దగ్గర తన కీపర్ క్యాచ్గా వెనుదిరిగిన తరువాత తను డగౌట్కి వెళ్ళిన తర్వాత తన చేతికున్న గ్లౌని తీసేసి చాలా కోపంతో, అసహనంతో, ఫ్రస్ట్రేషన్తో వాటిని ఇసిరేయటం, ఆ తర్వాత తాను చాలా సీరియస్గా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళటం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి అతి త్వరలోనే రిటైర్ కాబోతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు చెప్పబోతున్నారంటూ కూడా అనేక వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీటిలో ఏ మేరకు ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. ఎందుకంటే రోహిత్ శర్మ ఖచ్చితంగా తానే బయటకు వచ్చి మాట్లాడాలి. లేదంటే ఖచ్చితంగా తాను ఫామ్ అందుకొని, మునుపటి లైన్ అందుకొని ఖచ్చితంగా తన పరుగుల దాహాన్ని తీర్చుకోవాలి. విమర్శకులకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాలని కూడా ఫ్యాన్స్ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మిగతా మ్యాచ్ల్లో రోహిత్ శర్మ ఏం చేయబోతున్నాడు.